హాయ్ ఫ్రెండ్స్, మన బైక్ అయితే ఈరోజు అయితే చిన్న ప్రాబ్లం ఉందని బైక్ రిపేర్ షాప్ కాడ పెట్టి అయితే నేనైతే టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ టిఫిన్ అయితే మనం అయితే దోశ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. కొంచెం మన ఫేస్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. దాని లేదు కానీ ఈరోజు అయితే ఒక్క దెబ్బ ఎన్ని షాకులు అంటే ఆ బైక్ మనం చిన్న ప్రాబ్లం అనుకున్నాం కానీ బైక్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకసారి బైక్ దగ్గర అయితే మీకైతే చూపించేస్తా. మనలాగా ప్రైవేట్ ఎంప్లాయీల బతుకు ఎలా ఉంటుందంటే ఫీల్డ్ వర్క్ కాబట్టి మన బైక్ మీదనే ఆధారపడి ఉండాల్సింది. ఖచ్చితంగా ఆ బైక్ ఉంటే మనం వర్క్ చేస్తాం, లేదంటే లేదు. అలాంటి బైక్ మనకి రిపేర్ వచ్చినప్పుడు మనం ఏంటి అనుకుంటాం, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనుకుంటాం, కానీ అది చాలా గట్టిగానే బిల్ అవుతుంది. ఒకసారి నా బైక్ రిపేర్ ఎంత వచ్చింది, నా బడ్జెట్ ఎంత వచ్చింది అనేది మొత్తం చూడండి మీరే. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇదే మనం బైక్ రిపేర్ ఇచ్చిన షాప్ అయితే, బైక్ రిపేర్ షాప్ అయితే చూసేసేయండి. మొత్తం ఇది ఫస్ట్ టైం క్లచ్ ప్లేట్లు అన్నారు, బట్ అక్కడైతే మొత్తం వైరింగ్ పోయింది అంటాడు, క్లచ్ ప్లేట్లు అంటాడు, ఒకసారి బ్యాటరీ అంటాడు. అసలు ఏం ప్రాబ్లం అనేది వాళ్ళకి క్లియర్ లేదు. మనకైతే ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు వాళ్ళు. ఇదైతే మన బైక్ ఇదైతే ఇంజన్, మొత్తం బైక్ ఇంజన్ మొత్తం అయితే తీసేస్తున్నారు. ఆ బైక్ ఇంజన్ చూడండి ఒకసారి, మొత్తం ఆయిల్ మొత్తం ఎట్లా అయిందో. ఈ ఫీల్డ్ వర్క్లు ఇదే మనకి మేజర్ డ్యామేజ్ అవుతుంది. మనది అసలు ఆ బైక్ రిపేర్ ఎంత ఏమైనా కానీ అసలు కంపెనీ అనేది ఒక్కడు కూడా పట్టించుకోదు. మనం బైక్ లేకుంటే మనం డ్యూటీలు చేయలేము. ఈ ప్రైవేట్ ఎంప్లాయీల బతుకు ఏంటంటే బైక్ ఏమన్నా కానీ ఆ ఎంప్లాయీ ఏమన్నా కానీ మనకి డ్యూటీ పర్ఫెక్ట్ అవుతుంది లేదా, ఓన్లీ డ్యూటీ మీదనే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. మన బైక్ రిపేర్లకి అసలు మన హెల్త్కి ఎటువంటి సంబంధం అయితే వాళ్ళకు ఉండదు. ఇది చూడండి, మన బైక్ మొత్తం పాటలు ఇప్పి ఎలా తయారు చేసినారో చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు కనబడేది అయితే ఎయిర్ ఫిల్టర్, అక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే డ్యామేజ్ అయిందంట. మరి ఆ ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. మేజర్గా మనం ఫీల్డ్ వర్క్ ఏంటంటే బైక్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, ఖచ్చితంగా డ్యామేజ్. ఇది ఏంటంటే ఫీల్డ్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా బైక్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఖచ్చితంగా కంపెనీస్ అనేది పట్టించుకోవాలి. కానీ ఏ కంపెనీ, ఎటువంటి కంపెనీ అయినా సరే ఏది పట్టించుకోదు. ఫీల్డ్ వర్క్లో నీకు ఇచ్చే శాలరీ నువ్వు దాని మీద బతకాలో దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద ఉండాల్సిందే. ఆ బైక్ ఎటువంటిది ఏమన్నా కానీ మనకి ఎటువంటి సంబంధం లేదన్నట్టునే ఉంటారు. వాళ్ళ పర్ఫెక్ట్, వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ పర్ఫెక్ట్ అంతే. ఆ బైకులు ఆ ఎంప్లాయీ ఏమైపోయినా వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇది మన పరిస్థితులు ఏమో చూడండి ఒకసారి. బైక్ రిపేర్లకి ఖచ్చితంగా ఎంత లేదన్నా 2000 3000 ఖచ్చితంగా అయ్యిపోతుంది. నా ఈరోజు ఖచ్చితంగా మొత్తం నావిగో ప్రతి ఒక్కటి బ్యాటరీ కొత్తది, అది దాని లోపల పోయిన చైన్ ప్యాకెట్లు కొత్తవి, ప్రతిదీ కొత్తవి వేయించి తీసుకున్నాం. ఈరోజు ఖచ్చితంగా నా బిల్ అయితే మొత్తానికి 4500 కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. బ్యాటరీ ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు. బ్యాటరీ ఫిట్ చేసిన తర్వాత మనమైతే ఇదైతే మేజర్గా స్టార్టింగ్ ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చెక్ చేయాలి. చూద్దాం, పట్టండి మీరు చూడండి ఒకసారి. బైక్ మనకి స్టార్టింగ్ ప్రాబ్లం, ఆ స్టార్టింగ్ ప్రాబ్లం అయితే మొత్తానికి అయితే క్లియర్ కాలేదు. మళ్ళీ బైక్ కొనుక్కున్న షోరూమ్కి అయితే వచ్చేసాం మనం. ఆ షోరూంలో అడుగుతుంటే మనం బయట మీరు రిపేర్ చేయించినారు, ఇక్కడైతే మనం పట్టించుకోమని వాళ్ళు అంటారు. అస్సలు ఎక్కడ తిరిగి లాస్ట్ బైక్ కొనుక్కున్న షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇప్పుడు మనం మేజర్గా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నోటి తీయాల్సిందే. ఇంకో చూడండి ఒకసారి మీరు కూడా. మొత్తం అది దానిలో బండిలో వైరస్ ఉందా ఏముందా అనేది మొత్తం వాళ్ళైతే సిస్టంలో పెట్టి చెక్ చేస్తున్నారు. మన బైక్ అయితే ఇంకా రిపేర్ కాలేదు, చాలా వరకు అయితే ఇంకా పెండింగ్ పని అయితే మస్తు ఉంటుంది. మనం చేసే ఫీల్డ్ వర్క్ బైక్ పెట్టిన పైసలు ఇక్కడ మనం ఏ దానికి యూజ్ చేయగలము. మనం ఫ్యాన్లకు కూడా యూజ్ చేయము కొన్నిసార్లు. అదే మెయిన్గా ఈ వీడియో చెప్పడానికి ఉద్దేశం కూడా అదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.